టైమ్లెస్ క్లాసిక్స్ కు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన పాట మాట ఒక మంత్రం. విజన్ ఉన్నటువంటి అరుదైన దర్శకుడు, ప్రయోగాలు చేయడంలో సాటిలేని డైరెక్టర్. భారతీరాజాపై స్పెషల్ ఎపిసోడ్ దివికేకిన దిగ్గజం ఇప్పుడు చూద్దాం. తమిళ సినీ చరిత్రలో గ్రామీణ జీవితానికి కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుడు భారతీరాజా ఇక లేరు. 84 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూయడంతో భారతీయ చలనచిత్ర రంగం ఒక గొప్ప దర్శకుడిని కోల్పోయింది. చిన్నసామి పెరేమయ్య తేవర్గా జన్మించిన ఆయన సినిమాల కోసం తన పేరును భారతీరాజాగా మార్చుకున్నారు. పల్లెటూరి మట్టి వాసనను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడిగా ఎదిగారు. కేవలం సెట్స్కే పరిమితమైన తమిళ సినిమాను ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లిన దర్శకుడు భారతీరాజా. గ్రామీణ జీవన శైలిని సహజత్వంతో తెరపై ఆవిష్కరించి కొత్త ట్రెండ్ సృష్టించారు. 1977లో వచ్చినటువంటి 16 వయదిన్లే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన భారతీరాజా తొలి చిత్రంతోనే చరిత్ర సృష్టించారు. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవిల కెరీర్లకు ఆ సినిమా కీలక మలుపైంది. సంగీత మాంత్రికుడు ఇళయరాజాను సినీ ప్రయాణంలో ముందుకు తీసుకువెళ్లిన వారిలో భారతీరాజా ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరి కలయికలో ఎన్నో అద్భుతమైన పాటలు పుట్టాయి. ఇళయరాజా ప్రతిభను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పరిచయం చేసిన వ్యక్తి భారతీరాజానే. ఆ పరిచయమే ఆ తర్వాత భారతీయ సంగీత చరిత్రను మార్చేసిన మైలురాయిగా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులోనూ సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని, ఎర్ర గులాబీలు లాంటి క్లాసిక్ సినిమాలను అందించారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. సీతాకోకచిలుక చిత్రానికి జాతీయ అవార్డు దక్కడం భారతీరాజా ప్రతిభకు నిదర్శనం. తెలుగు ప్రేమ కథల చరిత్రలో అది ఒక చిరస్మరణీయ దృశ్య కావ్యంగా నిలిచిపోయింది. రౌండ్ ట్రాలీ టెక్నాలజీ లేని ఆ రోజుల్లో మిన్నేటి సూర్యుడు వచ్చనమ్మ పాట కోసం కెమెరామెన్ను దుప్పట్లో పడుకోబెట్టి 4 వ్యక్తులతో చుట్టూ తిప్పించి అద్భుతమైన విజువల్ సృష్టించారట భారతీరాజా. వేదం పుదిదు లాంటి సినిమాల ద్వారా కుల వివక్షను ప్రశ్నించారు భారతీరాజా. సినిమాను కేవలం వినోదంగా మాత్రమే కాకుండా సామాజిక మార్పు సాధనంగా ఉపయోగించారు. కరుత్తమ్మ చిత్రంతో ఆడశిశు హత్యల వంటి సామాజిక సమస్యలను ధైర్యంగా తెరపైకి తీసుకొచ్చారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు లభించడం ఆయన సామాజిక బాధ్యతకు గుర్తింపు. కేవలం సినిమాలు తీయడమే కాదు, వాటితో జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా సాధించారు. దర్శకుడిగా, రచయితగా మొత్తం 6 జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు. భారతీయ సినీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2004లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. రాధిక, రాధ, రేవతి, విజయశాంతి, ప్రియమణి లాంటి హీరోయిన్లను పరిశ్రమకు పరిచయం చేశారు. భారతీరాజా పరిచయం చేసిన హీరోయిన్స్లో చాలా మంది పేర్లు ఆర్ అక్షరంతో ప్రారంభమవడం ఒక విశేషం. భాగ్యరాజ్, మణివణ్ణన్, మనోబాల, సీమాన్ లాంటి పలువురు దర్శకులు ఆయన శిష్యులే. దర్శకుడిగానే కాదు, నటుడిగానూ తనదైన మార్క్ చూపించారు భారతీరాజా. తిరు, సర్, మహారాజా, తుడరం లాంటి సినిమాల్లో హృదయాన్ని తాకే పాత్రలు పోషించారు. గతేడాది తన కుమారుడు మనోజ్ భారతీరాజా మరణం ఆయన్ను తీవ్రంగా కలిచివేసింది. అయినా సరే ఆ బాధను దిగమింగుకొని జీవిత ప్రయాణాన్ని కొనసాగించారు. భారతీరాజా తీసిన సినిమాలు కేవలం తమిళంలోనే కాదు, తెలుగు చిత్రసీమపైన చెరగని ముద్ర వేశాయి. ఆయన తెరకెక్కించిన కథలు, పాత్రలు, భావోద్వేగాలు ఇక్కడి దర్శకులను కూడా ఎంతగానో ప్రభావితం చేశాయి. అందుకే ఆయన క్లాసిక్ చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యి ఘన విజయాలు సాధించాయి. 16 వయదిన్లే చిత్రాన్ని కె రాఘవేంద్రరావు 16 ఏళ్ల వయసుగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందించగా, మన్ వాసనైని కోడి రామకృష్ణ మంగమ్మగారి మనవడిగా మలిచి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇతర దర్శకులు మాత్రమే కాదు, భారతీరాజా స్వయంగా తన తమిళ చిత్రాలను తెలుగులోకి తీసుకొచ్చి విజయాలు అందుకున్నారు. పుదియ వార్పుగళ్ను కొత్త జీవితాలుగా, అలైగళ్ వోయతులేను సీతాకోక చిలుకగా తెరకెక్కించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. అంతేకాదు, కీళ్లకు చీమాయిలే ఆధారంగా వచ్చినటువంటి పల్నాటి పౌరుషం లాంటి చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా ఒక భాషలో పుట్టిన కథను మరొక భాషలోనూ అదే భావోద్వేగంతో విజయవంతం చేయగలిగిన దర్శకుడిగా భారతీరాజా ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రేమ, మానవ సంబంధాలు, ప్రకృతి అందాలను అద్భుతంగా మేళవించిన దర్శకుడు భారతీరాజా. ఆయన సినిమాలు చూస్తే గ్రామీణ జీవితం మన కళ్ల ముందే ప్రత్యక్షమవుతుంది. ఒక దర్శకుడు వెళ్లిపోవచ్చు, కానీ ఆయన చూపించిన దారి ఎన్నటికీ చెరిగిపోదు. గ్రామీణ భారతాన్ని వెండితెరపై చిరస్థాయిగా నిలిపిన భారతీరాజా పేరు భారతీయ సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.